కెరీర్ అనగానే ఎస్పెషల్లీ అమ్మాయిల కెరీర్ అనగానే చాలా సెక్యూరిటీ చూసుకుంటాము. ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసేస్తూ ఉంటారు పేరెంట్స్. దెర్ ఈస్ వెరీ లెస్ స్కోప్ టు ఫాలో అవర్ హార్ట్స్. బట్ మీ కేసులో యూ ఫాలోడ్ యువర్ హార్ట్ అండ్ యూఆర్ సిట్టింగ్ హియర్ యాజ్ అ బ్రిడ్జ్ గ్యాప్ కన్సల్టెన్సీ co-founderగా. How did this journey start? I'm really eager to know, and I wanted my audience to know about it. Thank you so much. I mean, if I am able to inspire you, it feels I'm flattered, Andy. You made my day actually. So actually, if you ask me, na family background gurinchi, I come from a family of teachers. My father professor, my mother professor. So iddaru academic background nunchi vastunnaru. So I come from a family of teachers andi. Actually not only my parents, ma taatagaru kuda professor anamata. Oh. Yeah, so highly educated, qualified family. And my mother family side lo kuda mugguru sisters, and all the 3 sisters are PhDs. So my mother PhD, my pinnil PhD, my father PhD. So the whole atmosphere was extremely competitive in terms of highly educated family anamata. So expectations from the first born girl also is very very high. Absolutely. అంటే ఇంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు దేర్ విల్ బి అ సర్టెన్ పీర్ ప్రెషర్ అని చెప్పుకోవచ్చు. యూ హ్యావ్ టు ఫాలో దర్ ఫుట్ పాత్ వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ లైక్, కానీ యూ హ్యావ్ చోజన్ ఎ డిఫరెంట్ పాత్ అండ్ దట్ టు యూ గాట్ ద ఫ్రీడమ్ టు చూస్ యర్ పాత్. సో హౌ డిడ్ దట్ హ్యాపెన్? I think it started with me being a left-hander. Not many people are left-handers. So when I was born, మా థింకింగ్ కూడా వీఆర్ రైట్ బ్రెయిన్డ్ అండి. సో నార్మల్ పీపుల్ లాగా మా థింకింగ్ ఉండదు యాక్చువల్లీ. సో వీఆర్ మోర్ క్రియేటివ్ కైండ్ ఆఫ్ పీపుల్ అనమాట. సో నాకు స్మాల్ థింగ్స్ సమ్టైమ్స్ ఆ టైంలో అయితే కొంచెం లెఫ్ట్ హ్యాండ్ షేమింగ్ కూడా అయ్యేది. ఇప్పుడు బాడీ షేమింగ్ లాగా నేను గుళ్ళకి వెళ్తే ఫస్ట్ నేను లెఫ్ట్ హ్యాండ్ ఇస్తాను, I am from Tirupati. So ala these kind of small things I was probably very conscious anamata. So I knew that I was a little different from my other friends. ఒకటి ఇంపార్టెంట్, మన దేంట్లో స్ట్రాంగ్గా ఉండడం కన్నా ఈ దేంట్లో మన వీక్నెస్ ఉందో అది తెలుసుకోవాలి. సో నా బిగ్గెస్ట్ వీక్నెస్ వాజ్ ఐ వాజ్ వెరీ బ్యాడ్ అట్ మ్యాథమెటిక్స్. మ్యాథ్స్ రాదు నాకు అసలు, లెక్కలు రావు. సో నా స్ట్రెంగ్త్ ఏంటి? రైటింగ్ స్కిల్స్ అండ్ మెమరీ. సో నాకు మెమరీ ఎంత స్ట్రాంగ్ అంటే నాకు ఒక బుక్ ఇచ్చి నా మెమరైజ్ చేసుకోమంటే మొత్తం బుక్ కూడా నేను మెమరైజ్ చేసుకొని ఇంక్లూడింగ్ ద పాయింట్స్ ఇన్ ద సేమ్ ఆర్డర్, సేమ్ నెంబర్ గుర్తుంటాయి. సో మై డాడ్ వాజ్ క్వైట్ షాక్డ్. హీ సెడ్ హౌ ఆర్ యూ ఏబుల్ టు డూ ఇట్? అండ్ సమ్ టైమ్స్ స్కూల్లో కూడా టీచర్స్ అడుగుతారు ఏదైనా పాయింట్ చెప్పండి, 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఈ రోజుకి కూడా నేను I can remember everything in order. So that was my biggest strength. But if you ask me to do a calculation, I cannot do it. So I realized that, okay, na strength mathematics lo ledu. So nenu engineering cheyalenu. But na strength na vaak chaturiyam. I am a very good talker. I have a people connect and I can organize things well. Lekkal ravu gani finance vachu. So I'm good at managing money. I'm good at making money. I'm good at managing people. So I need to figure out that idi na strength aithe ఆ స్ట్రెంగ్త్ని ఎలా హార్నెస్ చేసుకోవాలి. బికాజ్ నేను వాళ్ళతో కాంపిటీషన్కి వెళ్తే మ్యాథమెటిక్స్ ఇంజనీరింగ్లో నేను డెఫినెట్గా ఫెయిల్ అవుతా. బట్ నాతో వాళ్ళు ప్రాబబ్లీ మేనేజ్మెంట్, కామర్స్, ఎకనామిక్స్ టాపర్, సోషల్లో టాపర్, లాలో టాప్, ఇవన్నిట్లో టాప్ ఉంది. సో నాతో కాంపిటీషన్కి నా స్ట్రెంగ్త్ నాకు తెలుసు. సో అది నేను వర్క్ చేశాను అనమాట. సో దట్ ఈస్ వేర్ ఐ రియలైజ్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ ఐ థింక్ 14 that maths is not my cup of tea. Science I was good, but it required a lot of hard work and dedication for many years. So medicine తీసుకునే ఇంట్రెస్ట్ లేదు. పేరెంట్స్ లాగా అకాడమిషియన్స్ అవ్వాలని కూడా ఇంట్రెస్ట్ లేదు. I wanted to travel the world, earn a lot of money, and and it's nothing shameful to say that I want to be successful and rich and prosperous. So I think not many people have the guts to say it, because I think money gives you confidence also. So it gives you a lot of confidence but not arrogance. అబ్సల్యూట్లీ. అంటే యూజువల్గా ఈ విషయం దగ్గరకు వచ్చేసరికి అమ్మాయిల్ని గోల్డ్ డిగ్గర్స్ అని ఈజీగా అనేస్తారు. వెన్ యూఆర్ అస్పైరింగ్ టు బి రిచ్, దే సింప్లీ సే దే ఆర్ గోల్డ్ డిగ్గర్స్. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? See, gold diggers అనేది there are 2 things అండి. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు మంచి అమ్మాయి కావాలని పెళ్లి చేసుకోవాలనుకుంటే యూ వాంట్ అ గుడ్ లుకింగ్ గర్ల్, యూ వాంట్ అ గర్ల్ హూ విల్ మేనేజ్ యువర్ హౌస్, బట్ దట్ ఈస్ అ బాయ్స్ రిక్వైర్మెంట్. A girl also will have a good same requirement that I want to get into a family where I am comfortable. So how is it's a fair equation kadandi? So why are women labeled as gold diggers? Only if your final objective is only money and nothing else. Okay, inka vere life lo inka vere objective ledante, then you are a 100% gold digger. But there's nothing wrong about having aspiring for a good life.
ఎగ్జాక్ట్లీ. సో ఐ థింక్ ఎవ్రీ జనరేషన్ మన పేరెంట్స్ కన్నా మనం బాగుండాలని మనం అనుకుంటాం, మనకన్నా మన పిల్లలు బాగుండాలని మనం అనుకుంటాం. సో యు ఆర్ లుకింగ్ ఫర్ అన్ అప్గ్రేడ్ ఎవ్రీ జనరేషన్, యు ఆర్ లుకింగ్ ఫర్ అన్ అప్గ్రేడ్ ఆఫ్ అ ఫోన్ ఎవ్రీ ఇయర్. సో వై నాట్ హ్యావ్ అన్ అప్గ్రేడ్ ఆఫ్ లైఫ్? సో ఐ థింక్ అది కొంచెం చేంజ్ రావాలి అండ్ వస్తుంది, అండ్ ఐమ్ వెరీ గ్లాడ్ దట్ చేంజ్ హ్యాస్ కమ్ యాక్చువల్లీ. యాక్చువల్లీ మీరు సమాజంలో ప్రస్తుతానికి ఏదైతే ట్రెండ్ అవుతుందో దాని అన్నిటికీ ఒక్క మాటతోటి చెక్ పెట్టేశారు, అండ్ థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దాట్. అండ్ కమింగ్ బ్యాక్ టు వాట్ యూ హ్యావ్ బీన్ డూయింగ్, యూనో ఒక అన్కన్వెన్షనల్ పాత్ అయితే చూస్ చేసుకున్నారు, నాట్ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్, అండ్ దెన్ హౌ డిడ్ యూ ఎండ్ అప్ ఇన్ కమింగ్ ఇన్ టు ద సేల్స్ అండ్ మేనేజ్మెంట్? ఓకే, సో MBA అవ్వగానే నా ఫస్ట్ కార్పొరేట్ జాబ్ వాజ్ యాక్చువల్లీ ఐ జాయిన్ కోటక్ సెక్యూరిటీస్ అండి, వేర్ ఐ వాజ్ సెల్లింగ్ వెల్త్ మేనేజ్మెంట్ ప్రోడక్ట్స్ టు రిచ్ పీపుల్ అగైన్. Yes. So that's where I learned how to manage your wealth right from your equity. So I am an NCFM, AMFI, mutual fund certified. So చదువుల్లో ప్రాబ్లం లేదండి, అన్ని సర్టిఫికేట్లు వచ్చేస్తాయి. The point here is I knew that I was very good at sales because I have a people connect. And people should understand that you are giving some value to them. సో ఎప్పుడు మనం వేరే వాళ్ళకి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే బదులు యూ షుడ్ బికమ్ అ బెటర్ పర్సన్ దట్ దే స్టార్ట్ వాల్యూయింగ్ యూ. సో దట్ ఈస్ ఐ పుట్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ in doing every work that I do. So I feel preparation is extremely important. For example, ఈరోజు మీ దగ్గర ఇంటర్వ్యూకి రావాలంటే ఆ ప్రెప్ చేసొస్తా. సో ఐ ఫీల్ you were so prepared than me. Yeah, exactly. So I feel even for an interview of a job I go for, I know what the company is, our company history enti, dani balance sheet enti. So homework and prep is extremely important. So even when you meet a prospective client, వాళ్ళ గురించి తెలుసుకోవడాలు something, how do you differentiate yourself from another person, is that the people connect, which is extremely important, which I realized when I was 15 or 16, when I was young itself, that వేరే అన్నీ నేర్చుకోవచ్చు. టెక్నికల్గా యూ కెన్ బీ వెరీ సౌండ్, ఫంక్షనల్గా యూ కెన్ బీ వెరీ సౌండ్, యూ కెన్ హ్యావ్ గ్రేట్ యాప్టిట్యూడ్ టువర్డ్స్ డూయింగ్ యువర్ వర్క్, బట్ యాటిట్యూడ్ రాంగ్ అయితే లైఫ్లో ఎదగం. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. సో అంటే మీరు ఇంత పెద్ద పెద్ద సంస్థలతో పనిచేశారు, లైక్ కోటక్ అండ్ మహీంద్రా అండ్ BCL అండ్ ఎవ్రీథింగ్, లైక్ ఇంత పెద్ద సంస్థల నుంచి మనం అంటే చాలా నేర్చుకుని ఉండుంటాము. సో వాట్ వర్ యువర్ టేక్ ఫ్రమ్ దోస్ ఆర్గనైజేషన్స్? ద బిగ్గెస్ట్ లెర్నింగ్ ఇస్ ట్రావెలింగ్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. నేను నా జాబ్, థ్యాంక్స్ టు మై జాబ్, నేను ఒక్క సిటీలో లేనండి. నేను బాంబేలో వర్క్ చేశాను, బెంగళూరులో వర్క్ చేశాను, చెన్నైలో వర్క్ చేశాను, అండ్ బ్యాక్ టు హైదరాబాద్ వేర్ మై హోమ్ బేసెస్. సో నాకు అర్థమైంది ఏంటంటే అడాప్టబిలిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ ఓపెన్నెస్ టు వర్క్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే షార్ట్ కట్స్ లేవండి సక్సెస్కి అయితే. దట్ ఈస్ వన్ థింగ్, దెర్ ఇస్ నో షార్ట్ కట్. నెపోటిజం అయినా ఆర్ రికమెండేషన్ అయినా ఏది చేసినా ఫైనలీ నీ క్వాలిటీ ఆఫ్ వర్క్తోనే యూ విల్ కమ్ అవుట్. అండ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ కనెక్షన్స్. సో హౌ డూ యూ బిల్డ్ యువర్ కనెక్షన్స్? So that is what I think, that is extremely important, which schools, colleges are not teaching. That see, some connection, something would have happened where you had a connect with another person. అది ఎలా డెవలప్ చేసుకోవాలి? సో పీపుల్స్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్, కనెక్షన్స్, దోస్ థింగ్స్ ఐ థింక్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో దోస్ థింగ్స్ ఐ లెర్న్ ఫ్రమ్ మై బాసెస్ ఆల్సో. అండ్ హౌ టు మేనేజ్ యువర్ లైఫ్. ఐ ఫీల్ లైఫ్ ఇస్ అ ఫ్లో చార్ట్ అండి. పొద్దున లేచి నేను మణికొండ రావాలంటే నా పాపని స్కూల్కి పంపించి నేను యోగా చేసి, అండ్ దెన్ ఐ హ్యావ్ టు డూ మై రెగ్యులర్ ఆఫీస్ వర్క్, అవన్నీ కమ్యూట్లో చేసుకుంటూ మీ ఇంటర్వ్యూ చేసి మళ్ళీ బ్యాక్ టు వర్క్ వెళ్ళాలి. సో యూ నీడ్ టు హ్యావ్ అ ఫ్లో చార్ట్ ఆఫ్ యువర్ డే ఆల్సో, అండ్ సీ హౌ ప్రొడక్టివ్ యువర్ డే ఈజ్ యాక్చువల్లీ. అదర్వైజ్ ఎండ్ ఆఫ్ ద డే యూ ఫీల్ లైక్ ఏం చేసాం. Exactly. So I think that is the one thing I learned from my bosses, and timeliness, punctuality is something which I think all my bosses taught me actually. So nice to know, and it's a great example for all the youngsters out there. అయితే సేల్స్ అండ్ మేనేజ్మెంట్ గురించి తీసుకుంటే ఇట్స్ లైక్ హైలీ మేల్ డామినేటెడ్ సెక్టర్ అని చెప్పుకోవచ్చు. సో యూ బీయింగ్ ఎంటరింగ్ ఇన్ టు దట్, లైక్ హౌ వాజ్ యువర్ మైండ్ సెట్, అండ్ ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత వాట్ చేంజ్డ్ అండ్ వాట్ మేడ్ యూ ఎక్సెల్ ఇన్ ద ఇండస్ట్రీ? ఓకే, ఐ థింక్ ఇట్స్ అ వెరీ బ్రిలియంట్ క్వశ్చన్, బికాజ్ చాలామంది అడుగుతారు గర్ల్ అయ్యుండి సేల్స్ కెరియర్ ఎందుకు పిక్ చేసుకున్నావు అని. ఫస్ట్ థింగ్, నాకు కొంచెం తిక్క. సో ఓకే, సో బికాజ్ ఐ లైక్ ప్రెషర్. I like a pressure cooker situation where you have to, నా డ్రైవింగ్ పొద్దున్న లేచి నాకు టార్గెట్ లేకపోతే I cannot do anything. So నాకు goal driven sales, always running for a number, achieving a certain number,
always there. So that running thing I like, and catching an early morning flight, that gives me a high. So adi oka drug andi. So I think that is something which I really like. And one thing is, you're saying about male and female. Thankfully, a lot of people fear even today, thinking that it's a male dominated place, and it is not a safe working environment. But last 20 years I have been into the sales career. I have gone to remote places across India, traveled in buses, and I was handling Karnataka, I was handling Tamil Nadu, I was going to small towns like Shimoga and alanti towns. But thankfully, the people I was working with are excellent, and I never had a single bad experience also. Ante I feel mostly మనం ఎట్లా కనిపిస్తామో అట్లాగే పీపుల్ బిహేవ్ అవుతారు. Lot of people come to me and say, oh, you know what, you're so confident that people do not want to mess with you. Okay, so I know how to put people in place. So thankfully my father trusted me, my husband trusted me, because I have been married for like almost 19 years. He never questioned, you're traveling all the time, late night flights, early morning flights, you know, he never said that you're in a male dominated. So our confidence family నుంచి వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ మన నుంచి వస్తుంది. మనల్ని మన ఫ్యామిలీ కూడా, ఓ నేను ఐ విల్ నాట్ అలవ్ యూ టు డూ దిస్, ఐ విల్ నాట్ అలవ్, అది చిన్నప్పటి నుంచి ఫాదరు చెప్పలేదు, మదర్ చెప్పలేదు దట్ యు ఆల్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ మెన్. So our discrimination was never at home also. We were two sisters and we were brought up like anybody else. I will not say a boy. We are a human being actually. ఇవన్నీ సొసైటీ ఉన్నాయన్నమాట. మా బాసెస్ కూడా చెప్తున్నారు, అలంకృత యువర్ సేల్స్ నంబర్స్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ, వీ నీడ్ టు యునో మేక్ షూర్ యూ స్టే ఇన్ ద కంపెనీ అని. సో ఐ యూస్ టు ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్, అండ్ దే యూస్ టు బీ ఎక్స్ట్రా నైస్ టు మీ. So which was actually very good, because I was the only girl, so it was like I was always pampered, center of attention, spotlight on me. Yes. I enjoyed it. So I really never faced any kind of discrimination in terms of growing in my career, or any kind of negative experiences. Levandi, thankfully. But I'm not saying, and thankfully అలాంటి ఎక్స్పీరియన్సెస్ వేరే చోట్ల అవ్వచ్చు, బట్ ఐ ఫీల్ అలాంటి సిచ్యువేషన్స్ అయితే కూడా రైట్ నౌ వీ హ్యావ్ సో మెనీ గ్రీవెన్సెస్ మెకానిజమ్స్. లైక్ మా ఓన్ కంపెనీలోనే వీ హ్యావ్ పాస్ట్ ట్రైనింగ్, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ కమిటీస్, వేర్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ ద కమిటీ. వీ హ్యావ్ ట్రైనింగ్స్ హ్యాపెనింగ్ ఆల్ ద టైమ్. సో అలాంటి థింగ్స్ రైట్ నౌ ఇప్పుడు వచ్చాయి, బట్ ఐ థింక్ 20 years back they were not there. But I think I was much more gutsy and thinking that bad things won't happen to me. ఆ ఐడియాతోనే నేను ముందుకు వెళ్ళానండి. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ సో నైస్ టు నో అండి.